హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రసన్న బిగిన్స్. నేను మీ లక్ష్మీ ప్రసన్న అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి న్యూ పాలసీని అనేది ఇంట్రడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఆ పాలసీలో ఎలాంటి చేంజెస్ అనేది చేసింది అండ్ ఎలా అది ఇంప్లిమెంట్ చేయబోతుంది అండ్ పిల్లలకి అది ఎలా యూజ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియో కంప్లీట్ గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సో దట్ నాకు నెక్స్ట్ చేసే వీడియోస్ కి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, చూసి వదిలేకండి, so that it really motivates me to do more videos. ఫస్ట్లీ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్ గా మనం చదువుకున్నప్పుడు 10+2 అంటే నార్మల్ గా ఇప్పటి వరకు అయితే 10+2 అంటే 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అదే ఐసిఐసి సిబిఎస్ఈ బోర్డ్స్ కి అయితే కనుక 10+1+2 ఇలా ఉండేది. 10th +1 +2 అన్నట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ 10+2 బోర్డ్ కాన్సెప్ట్ ని తీసేసి 5+3+3+4 అన్న మోడల్ ని తీసుకురాబోతుంది. అయితే 5+3+3+4 అన్నది ఏంటి అన్నది మనం నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఏమేమి చేంజెస్ తీసుకొస్తుంది అంటే కనుక 1 India 1 ఎడ్యుకేషన్, స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్, స్కూలింగ్ లోనే ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాక్టికల్స్ చేసేలాగా డిజైన్ చేసింది. క్రెడిట్ బ్యాంక్ అండ్ హోలిస్టిక్ 360 degrees రిపోర్ట్ కానీ అండ్ ఇలా చాలా చేంజెస్ అయితే తీసుకురాబోతుంది. అయితే ఒక్కొక్కటి ఏంటి అన్నది మనం ఇప్పుడు నేను బ్రీఫ్ గా చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి 5+3+3+4 ఎడ్యుకేషన్ మోడల్. అంటే ఈ 5+3+3+4 ఏంటి అంటే కేటగిరీ వచ్చేసి ఫౌండేషన్ కేటగిరీ. ఈ ఫౌండేషన్ కేటగిరీలో 3 years నుంచి 8 years లోపు ఉన్న పిల్లల్ని ఈ ఫౌండేషన్ కేటగిరీలో వేస్తున్నారు అనమాట. అయితే ఈ ఫౌండేషన్ కేటగిరీలో ఏం చేస్తున్నారు అంటే నార్మల్ గా మనం చదువుకున్నప్పుడు అయితే కనుక, నేను చదువుకున్నప్పుడు అయితే కనుక ఎల్కేజీ యూకేజీ లాగా ఉండేది. ఇప్పుడు పిల్లలకి PP1 PP2 అన్నట్టుగా చెప్తున్నారు. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ వచ్చేసి ఈ 5 classes వచ్చేసి ఫౌండేషన్ లోకి తీసుకున్నారు అనమాట. ఫౌండేషన్ అంటే బేస్మెంట్, స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ అన్నది ఈ 5 classes లో తీసుకున్నారు. దీన్ని ఫౌండేషన్ లోకి పెట్టారు. అంటే 3 years నుంచి 8 years లో పిల్లలు ఫౌండేషన్ లో ఉంటారు. ఓకే కదా. ఈ ఫస్ట్ 5 years వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCE ఇలా తీసుకొని దీంట్లో వచ్చేసి స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్ అంటే పిల్లలకి థియరటికల్ గా చెప్పడం కంటే కూడా ప్రాక్టికల్ గా చెప్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. అంటే ఆడుతూ పాడుతూ వస్తువుల్ని చూపించి ప్రాక్టికల్ గా చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పేసి వాళ్ళకి ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు అండ్ ఈజీ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ ఏజ్ లో అనేసి. థియరటికల్ తో పాటు అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే బుక్స్ ఇచ్చేసి బోర్డు పైన A for apple, B for boy అలా చెప్పేసుకుంటా లైన్ గా నోట్స్ ఇచ్చేసి రాసేసి ఫస్ట్ క్లాస్ పిల్లలకి కూడా బర్త్డేని ఇంత బుక్స్ పెట్టుకొని అంత బర్త్డేని ఇచ్చేసి అలా కాకుండా ఇప్పుడు ఈ సిస్టమ్ మనకు చేంజ్ రాబోతున్న సిస్టమ్ ఎలా ఉండబోతుంది అంటే ఈ ఫస్ట్ 5 years కూడా థియరటికల్ గా చాలా తగ్గించి దాంతో పాటుగా ప్రాక్టికల్ లెర్నింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ప్రాక్టికల్ స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్, దీనివల్ల పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అయితే ఈ ఫస్ట్ 5 years కూడా రీజనల్ అండ్ మదర్ లాంగ్వేజ్ లోనే ఉండాలి అనేసి అంటున్నారు. అయితే రీజనల్ అండ్ మదర్ లాంగ్వేజ్ అంటే దీనిపైన చాలా కాంట్రవర్సీస్ అయితే వచ్చాయి, చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. వాళ్ళు తీసుకొచ్చిన రూల్ అయితే ఇది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ 5 years అంటే నెక్స్ట్ 3 years వచ్చేసి దీన్ని ప్రిపరేటరీ స్టేజ్ కిందకి తీసుకొని ఆ స్టేజ్ లో 3rd class, 4th class, 5th class, 3rd grade, 4th grade అండ్ 5th grade పిల్లల్ని ఈ స్టేజ్ లోకి తీసుకుంటున్నారు, ప్రిపరేటరీ స్టేజ్ లోకి. అండ్ ఈ స్టేజ్ లో వచ్చేసి పిల్లలకి ఇప్పుడు సబ్జెక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. నార్మల్ గా ఇప్పుడైతే కనుక ఫస్ట్ క్లాస్ నుంచి సబ్జెక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ ప్రిపరేటరీ స్టేజ్ లో అంటే 3rd to 5th class స్టేజ్ లో సబ్జెక్ట్స్ ఆర్ట్స్, మ్యాథ్స్, సైన్స్ అలాంటి సబ్జెక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. అయితే దాంతో పాటు పిల్లలకి ఇంటరాక్టివ్ లెర్నింగ్ అంటే అప్పుడే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్స్ లో ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈ 3rd class నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది కంపల్సరీ చేస్తున్నారు అనమాట. కంపల్సరీ ఈ స్టేజ్ లో పిల్లలకి ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ 3 years వచ్చేసి మిడిల్ కేటగిరీ. ఈ మిడిల్ కేటగిరీలో 6th, 7th, 8th 6th class, 7th class, 8th class పిల్లలు ఈ మిడిల్ కేటగిరీలోకి వస్తారు. అండ్ ఈ మిడిల్ కేటగిరీలో సబ్జెక్ట్తో పాటు ఖచ్చితంగా స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్, స్కిల్డ్ బేస్డ్ అంటే ఒక స్కిల్, వాళ్ళకి ఇష్టమైన ఒక స్కిల్, ఒక ఆర్ట్ అంటే వాళ్ళకి ఇష్టమైన ఒక
సపోజ్ వాడికి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే వాడికి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలండి, ఆ స్కిల్ అన్నది కూడా ఖచ్చితంగా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి, సబ్జెక్ట్తో పాటు అది కూడా ఒక సబ్జెక్ట్ లాగా దీంట్లో యాడ్ చేయాలి అన్నట్టుగా ఒక సిలబస్ని అయితే డిజైన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ 3 years వచ్చేసి మిడిల్ స్టేజ్ ఆర్ మిడిల్ కేటగిరీ. ఈ మిడిల్ కేటగిరీలో ఏం చేస్తున్నారు అంటే పిల్లలకి సబ్జెక్ట్తో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఏదైనా ఒక స్కిల్ మీద వాడు మాస్టరీ చేసేటట్టు, వాడు ఏదైనా స్కిల్ మీద పర్ఫెక్షన్ వాడికి వచ్చేటట్టు, అంటే స్కిల్ అంటే వాడికి ఏదైనా కంప్యూటర్ కోడింగ్ కానీ లేకపోతే అలా వాడికి ఇష్టమైన ఒక స్కిల్ మీద వాడిని మాస్టరీ చేసేలాగా డిజైన్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ 3 yearsలోనే అంటే 6th, 7th, 8th ఈ 3 yearsలోనే పిల్లలు ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ కూడా చేసేలాగా సిలబస్ అనేది డిజైన్ చేస్తున్నారు అనమాట. అంటే 6th class నుంచే వాళ్ళు ప్రాడక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ చేస్తారు, అంటే వాళ్ళకు ఒక పర్ఫెక్షన్ అనేది ఆ ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. దాంతోపాటు 10 days బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ అన్నది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ మిడిల్ స్టేజ్లో 10 days బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ అంటే ఖచ్చితంగా ఒక స్కిల్ మీద వాళ్ళకి కంప్లీట్గా నేర్పించేలాగా సంవత్సరంలో అంటే ఇయర్ మొత్తంలో ఒక 10 days ఖచ్చితంగా బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ 4 years వచ్చేసి హై స్కూల్. ఈ హై స్కూల్ వచ్చేసి 9th, 10th, 11th, 12th ఈ పిల్లలందరూ కూడా హై స్కూల్లోకి వస్తారు. హై స్కూల్లో మెయిన్గా ఏంటంటే నాకు చాలా చాలా నచ్చింది ఏంటి అంటే ఇక్కడి నుంచే పిల్లలకి ఒక సబ్జెక్ట్ వాళ్ళు నెక్స్ట్ చేయబోయే అంటే నెక్స్ట్ వాళ్ళు మాస్టర్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేయబోయే సబ్జెక్ట్ని 9th classలోనే చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనము నార్మల్గా ఇంటర్మీడియట్కి వచ్చాక ఎంపీసీ, బైపీసీ అలా మనం ఒక సబ్జెక్ట్ అన్నది చూస్ చేసుకుంటాం కదా, ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం అన్నది మనం ఇప్పుడు 9th class నుంచే చేసుకోవచ్చు అనమాట. ఈ ఎడ్యుకేషన్ పాలసీలో 9th class నుంచే పిల్లలకి ఆ ఆప్షన్ అన్నది ఇచ్చారనమాట. స్టూడెంట్కి ఆ ఆప్షన్ ఇవ్వడం అనేది చాలా మంచి ఐడియా. అయితే నార్మల్గా ఇప్పుడైతే కనుక వాడి ఆటలు కానీ పాటలు కానీ 10th ఎండ్ అయిపోతాయి, 10th మ్యాక్సిమం అన్నీ ఆగిపోతాయి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 దాకా కూర్చోబెట్టి బాగా రుబ్బుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ఈ 9th class నుంచే వాడికి సబ్జెక్ట్ చూస్ చేసుకోవడంతో పాటు వాడికి అదర్ యాక్టివిటీస్ కూడా చూస్ చేసుకునే ఆప్షన్ని ఇస్తుంది అనమాట. అదర్ యాక్టివిటీస్ అంటే వాడికి మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంది, లేదా వాడికి ఏదైనా డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది, లేకపోతే వాడికి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఉంది, వాడికి ఏదైనా స్పోర్ట్ నేర్చుకోవాలని ఉంది. ఇవన్నీ కూడా సబ్జెక్ట్తో పాటు ఇది కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఇంక్లూడ్ చేయాలి అన్న ఒక పాలసీని అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడ చూసారా, చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్కి కూడా ప్రయారిటీ ఇస్తున్నారనమాట. చాలా మంచి ఆప్షన్ కదా. మెయిన్గా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎందుకు తీసుకొచ్చారు అంటే కనుక స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయేలోపు అంటే ఈ 5+3+3+4 ఈ మొత్తం ఇదంతా అయిపోయేలోపు వాడి దగ్గర ఖచ్చితంగా ఒక స్కిల్ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ అన్నది వాడి దగ్గర ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్తో, అండ్ ప్లస్ దాంతోపాటు ఎవ్రీ చైల్డ్ ఖచ్చితంగా 18 years ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఆ ఎడ్యుకేషన్ ఒక అసెట్ లాగా వాడికి ఉండాలి అన్నట్టుగా ఈ పాలసీని తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి +2 తర్వాత ఏంటి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడల్, సెకండ్ వచ్చేసి క్రెడిట్ బ్యాంక్ స్కోర్. ఈ రెండు కూడా ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇంకొకటి మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడల్లో ఏంటి అంటే ఫస్ట్ ఇంతకు ముందులాగా మనం మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతే మనకి సర్టిఫికేట్స్ అవి రాకుండా అలా కాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి మనం కనుక మధ్యలో డ్రాప్ అవుట్ అయితే ఫస్ట్ ఇయర్ చదివినట్టు సర్టిఫికేట్, అంటే మనం చదివింది ఏదైనా మనకు యూజ్ ఉండేలాగా, మనం చదివిన చదువు ఎక్కడితో ఆపేసినా అక్కడి వరకు మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. అయితే ఈ మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మోడల్లో ఏంటి అంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం సపోజ్ ఫస్ట్ ఇయర్లో డ్రాప్ అవుట్ అయిపోయాం, వేరే రీజన్స్ వల్ల మనం ఫస్ట్ ఇయర్లో డ్రాప్ అవుట్ అవుతున్నాం. ఆ డ్రాప్ అవుట్ అయినప్పుడు మనకి ఆ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ అంటే జనరల్ సర్టిఫికేట్ అనేది ఒకటి వస్తుంది. అదే సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుట్ అయితే కనుక ఒక డిప్లొమా సర్టిఫికేట్. అంటే ఇక్కడ చూసారా, మనం చదివిన ఏ చదువైనా మనకు యూస్ఫుల్ ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు అనమాట. అక్కడితో ఆపేస్తే అది వేస్ట్ కాకుండా అక్కడికి కూడా మనకి సర్టిఫికేట్ అన్నది ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 3 and 4 years, థర్డ్ ఇయర్స్ ఆర్ ఫోర్త్ ఇయర్, డిగ్రీ అయితే 3 years, బీటెక్ అయితే 4 years కాబట్టి 3rd year and 4th year కంప్లీట్ చేస్తే మనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. అయితే దీంతో పాటు ఇంకొకటి కూడా ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మనం 3 years గ్రాడ్యుయేషన్ చేస్తే 2 years మాస్టర్స్ చేస్తాం, అదే 4 years గ్రాడ్యుయేషన్ చేస్తే 2 years మాస్టర్స్ చేస్తాం కదా. అయితే ఇప్పుడు ఈ పాలసీలో ఏంటి అంటే 3 years గ్రాడ్యుయేషన్ చేసాం మనము. సో సపోజ్ డిగ్రీ తీసుకున్నాము, డిగ్రీ 3 years గ్రాడ్యుయేషన్ చేసాం. అయితే ఈ 3 years గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years మాస్టర్స్ ఉంటుంది. 4 years డిగ్రీ చేసాం అనుకోండి, 4 years గ్రాడ్యుయేషన్ చేసాం అనుకోండి, 1 year మాస్టర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా డిజైన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పిహెచ్డి నార్మ్స్ ఏంటి, పిహెచ్డి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఈ 5 years కనుక అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ మాస్టర్స్ 2 years, అంటే గ్రాడ్యుయేషన్ 4 years ప్లస్ మాస్టర్ 1 year
ఒకవేళ 4 years గ్రాడ్యుయేషన్ అయితే మాస్టర్స్ 1 year, 3 years గ్రాడ్యుయేషన్ అయితే మాస్టర్ 2 years కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ పిహెచ్డికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు బాగా నచ్చింది అండ్ బెస్ట్ అనిపించింది ఏంటి అంటే 1 India 1 ఎడ్యుకేషన్. నిజంగా 1 India 1 ఎడ్యుకేషన్ అంటే రూరల్లో ఉండి ఏదో మారుమూలలో ఉండి చదువుకునే వాడికి కూడా ఒకటే ఎడ్యుకేషన్, ఒకటే ప్యాటర్న్. అండ్ ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేవాడికి కూడా ఒకటే స్టడీ, ఒకటే ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంటారు అంటారు. ఇంకంతా కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు సిలబస్ అనేది డిజైన్ చేయబోతున్నారు అనమాట. 1 India 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి 5+3+3+4 మోడల్ ఒకటి. థర్డ్ వన్ వచ్చేసి స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్ అనేది 5 years లోపు, ఫస్ట్ 5 years నేర్పించాలని స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్ ఒకటి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్న్షిప్స్, 6th class నుంచే ఇంటర్న్షిప్స్ అనేది చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు, అదొకటి. అయితే ఇప్పుడు 6th నుంచి కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా బెస్ట్ అనమాట. నార్మల్గా ఇప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, తర్వాత యాన్యువల్, మొత్తం కలిపి యాన్యువల్ అలా కాకుండా సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేది 6th నుంచే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత అదే గ్రేడ్ 6 నుంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు, ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, ఒకేషనల్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఏదైనా వేరే 9th నుంచి అయితే వేరే స్కిల్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే, ఒకవేళ వేరే స్కిల్స్ మీద ఉంటే కూడా అది కూడా సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేసి నేర్పించడం ఒకటి. నిజంగా చాలా బాగుంది. మనప్పుడు ఇలాంటివి లేవు అని ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి ఉన్నందుకు చాలా చాలా బాగుంది, చాలా హెల్ప్ఫుల్ అని కూడా నాకు అనిపించింది. అయితే ఎగ్జాక్ట్గా ఈ పాలసీ వాళ్ళు ఎలా అయితే తీసుకొచ్చారో ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే కనుక చాలా 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 మంచి కాన్సెప్ట్ ఇది. అయితే ఇదండి ఇవాళ వీడియో. అయితే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మీకేం నచ్చింది, ఏం నచ్చలేదు, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అవన్నీ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో ఐఎమ్ రియల్లీ సో సారీ. నా పాస్ట్ 2 videos కూడా కొంచెం వాయిస్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది అని చెప్పి అందరూ కమెంట్ చేశారు అని చెప్పారు కూడా. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ నాకు తెలిసి అది కొంచెం నా మైక్ ఇష్యూ అనుకుంటా, నేను అది రిజాల్వ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి వీడియోస్ అలా ఉండబోవు. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.